హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటగా సింధు లోయ నాగరికత యొక్క ముఖ్యమైన లక్షణాలు వాటి గురించి తెలుసుకుందాం. ఋగ్వేదంలోని 6వ మండలంలో హరప్పా నాగరికతను హరప్పి అనే పేరుతో పేర్కొనబడింది. సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టాడు. దక్షిణ సిరియాలోని మొట్టమొదటి పట్టణ నాగరికతగా సింధు నాగరికతకు విశిష్ట స్థానం ఉంది. ఈ నాగరికత కాంస్య యుగానికి చెందినది. వీరు అక్టోబర్ ఏప్రిల్ మధ్య కాలంలో ఈశాన్య ఋతుపవనాల కాలంలో పంటలు పండించేవారు. అంటే రబీ కాలంలో పంటలు పండించేవాళ్ళు. వీరు ప్రధానంగా బార్లీని పండించారు. గుజరాత్లోని రంగాపూర్ లోథాల్లో వరిని పండించారు. ప్రపంచంలో మొదటిసారిగా వాణిజ్య పంట అయిన పత్తిని పండించారు. వీరికి ఇనుము గురించి తెలియదు. సింధు నాగరికత కాలంలో ప్రధాన ఓడరేవి ఏమిటంటే లోథాల్. హరప్పా ప్రజల మతాలు సంబంధించిన ముఖ్యమైన ఆధారం ముద్రికలు. ఈ ముద్రికలు స్టియోటైట్ అనే రాయితో తయారు చేయబడ్డాయన్నమాట. వీరి యొక్క ఆరాధ్య దైవం అమ్మ తల్లి. సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఏమిటంటే అమ్మ తల్లి. సింధు ప్రజల యొక్క లిపి అంటే బొమ్మల లిపి. వీరు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి రాసేవారు. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి రాసేదాన్ని సర్పలిపి అని కూడా అంటారు. వీరి యొక్క ముఖ్య దేవుడు పశుపతి దేవుడు. మొహంజోదరో అంటే మృతుల దెబ్బ. దీన్నే నిఖిలిస్తాన్ అని కూడా అంటారు. స్థానవాటిక, పశుపతి మహాదేవుని విగ్రహం, అతిపెద్ద ధాన్యాగారం, అతిపెద్ద సహార మందిరం, ఎద్దు ముద్రిక, 2 రాగి గొడ్డళ్ళు, కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహం లభించాయి. హరప్పాను ధాన్యాల నగరం అని కూడా అంటారు. ఇక్కడ 2 వరుసలుగా 6 చొప్పున ధాన్యాగారాలు బయటపడ్డాయి. 12 చిన్న ధాన్యాగారాలు, 2 వరుసల ఆకారంలో శ్మశానము, శవపేటిక, సమాధి, ఎర్ర ఇసుక రాతిలో చేసిన మనిషి మొండెము, మట్టి ఇటుకలతో గోడ, కాంస అద్దం, పాము ముద్రిక, నల్లరాతి నాట్యగత్తె విగ్రహం మొదలైనవి ఇక్కడ లభించాయి. కోట, రక్షణ గోడ లేని ఏకైక పట్టణం ఏమిటంటే ఝాన్సీధోరా. హరప్పా ప్రజలు అతిపెద్ద ఓడరేవు ఏమిటంటే లోథాల్. సతీ సగమన ఆనవాలు, పంచతంత్ర కథలతో కుండలు, చెస్ బోర్డులు, టెర్రకోట, కాల్చిన మట్టితో చేసిన గుర్రపు బొమ్మ మొదలైనవి ఎక్కడ లభించాయంటే లోథాల్లో లభించాయి. ప్రపంచంలో మొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభించాయంటే కాళీబంగన్. వరి అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయంటే రంగాపూర్. హరప్పా నాగరికత వైశాల్యం ఎంతంటే 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సమకాలీన నాగరికతలో సింధు నాగరికత అనేది పట్టణ నాగరికతకు చెందినది. కాల్చిన ఇటుకలు ఉపయోగించేవారు. మురికి నీటి కాలువల వ్యవస్థలో హరప్పా ప్రజలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవారు. మొహంజోదరోలో ప్రతి ఇంటికి బావి, స్నానపు గది ఉండేది. హరప్పా ప్రజలు తమ నగరీకరణలో గ్రిడ్ విధానమును పాటించారు. 1872-75 మధ్య కాలంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ మొదటిసారిగా హరప్పాకు సంబంధించిన ముద్రికలను ప్రచురించాడు. హరప్పా నగరాలు సింధు లోయ నాగరికతలో భాగంగా ఉన్నాయి. ఇది రాతి యుగం యొక్క చాల్కోలిథిక్ కాలం తరువాత జరిగింది. చాల్కోలిథిక్ కాలంలో రాగిని, పనిముట్లు, పాత్రలు మరియు ఇతర వస్తువులు తయారు చేయడానికి ఉపయోగించారు. మూపురం ఉన్న ఎద్దు అనే ఒక జీవి దాని నుదిటి నుంచి ఒక పెద్ద కొమ్ము సర్పిలాకారంలో ఉంటుంది. ఈని హర్ను ఎద్దు, మూపురం ఉన్న ఎద్దు సింధు లోయ నాగరికత యొక్క పురాతన ముద్రకల్లో చిత్రీకరించబడింది. కాళీబంగన్లో లభ్యమైన అగ్ని వేదికలు తప్ప మత సంబంధమైన ఎలాంటి వస్తువులు, ఆలయాలు, మందిరాలు మనకు ఏ ఒక్క హరప్పా స్థావరంలోనూ బయటపడలేదు. వీరు స్వదేశీ వర్తకమును ఎక్క అనే ఎడ్లబండ్లు ఉపయోగించేవారు. విదేశీ వర్తకమును పెద్ద నౌకలు ఉపయోగించేవారు. హరప్పా ప్రజలు మెసొపొటేమియాలోని సుమేరియన్లతో ఎక్కువగా వాణిజ్య సంబంధాలు కొనసాగించారు. గ్రీకులు పత్తిని సిందేన్ అనేవారు. ధోలవీర గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది.
హరప్పా ప్రదేశంలో త్రవ్వకాల సమయంలో భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ అతను సింధు లోయపై దృష్టి సారించాడు. ఇది ప్రాచీన సింధు నాగరికత హరప్పా మరియు మొహంజోదారో యొక్క ఆవిష్కరణకు దారితీసింది. మెసపటోమియా నాగరికత అనేది ఏంటంటారంటే ఇరాక్లోని యూఫ్రటీస్ మరియు ట్రెగ్రిస్ నదుల మధ్య వెలిసింది. మెసపటోమియా అనగా 2 నదుల ప్రాంతం. చైనా నాగరికత అనేది ఏంటంటారంటే ఇది చైనాలోని హుయాంగ్హో నది తీరాన వెలిసింది. దీన్నే మంచు నాగరికత అని కూడా అంటారు. చైనా నాగరికతనే మంచు నాగరికత అని కూడా అంటారు. ఈజిప్ట్ నాగరికత ఇది ఈజిప్ట్లోని నైల్ నది తీరాన వెలిసింది. క్రీట్ నాగరికత ఇది మధ్యధరా సముద్రంలో గ్రీస్ సమీపాన వెలసింది. ఇది సింధు నాగరికతతో పాటుగా కొంతవరకు పట్టణీకరణ కలిగిన నాగరికత. ధోలవీరాలో నీటి రిజర్వాయర్లు లభ్యమయ్యాయి. పెద్ద పెద్ద గుర్తులతో హరప్పా లిపి యొక్క ముద్రిక లభ్యమైంది. స్థానఘట్టం ప్రాచీన సింధు లోయ నాగరికతకు చెందినది. ఈ స్థానఘట్టం అనేది మొహంజోదారోలో ప్రసిద్ధి చెందిన కట్టడం. ఈ స్థానఘట్టం ప్రాచీన నాగరికతకు చెందిన తొలి సార్వజనిక నీటి చెరువుగా పేర్కొంది. స్థానఘట్టంలోకి దిగడానికి ఉత్తర దిశన ఒకటి, దక్షిణ దిశన ఒకటి, మొత్తం 2 వెడల్పు మెట్ల వరుసలు ఉన్నాయి. వీరి యొక్క ముఖ్య దేవుడు పశుపతి మహాదేవుడు. ఇతని ముద్రికలు మొహంజోదారోలో లభ్యమైనవి. ఇతని చుట్టూ 4 జంతువులు ఉన్నాయి. అవి గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి. ఇతని కాళ్ళ వద్ద 2 జింకలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.